ఎక్కడైతున్నాయంటే మీరు బతకనికి వచ్చినారు ఆ మాట చెప్తే మేము కూడా తెలంగాణలో పుట్టింది పెరిగినాం సార్. మేము ఎట్లా బతకనికి వచ్చినాం? మేము పుట్టింది ఇక్కడ, మళ్ళీ ఏడవాలి మేము? మాకు మీరు చెప్తే మీరు ఇట్లాంటి మాట్లాడితే అన్న పృథ్వీరాజ్ అని ఏమంటున్నాడు, నువ్వు ఇట్లా అన్నావు అంటే నేనేమంటున్నా అంటే ప్రతి దానికి తేడా ఉంటది అని ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వేరే సంప్రదాయం ఉంటది, గుజరాత్ లో వేరే, రాజస్థాన్ లో వేరే. సాంప్రదాయాల గురించి మళ్ళీ మాట్లాడకండి, సాంప్రదాయాల గురించి తీసుకొస్తే మళ్ళీ వేరే చర్చ వస్తుంది. కానీ అడుగుతుంది ఒకటే, ఎక్స్‌ప్లాయిటేషన్ అవుతోంది అని చెప్పి ప్రజలు భావించి ఇప్పుడు ప్రజలు చేస్తున్న ఒక విషయం టు మై నాలెడ్జ్ బీయింగ్ ఎ జర్నలిస్ట్ నేను చెప్తుంది ఏంటంటే, ఒకటి జిగ్నేష్ గారు, ఇక్కడ పృథ్వీరాజు లేకపోతే శ్యాము లేకపోతే ఇంకో నలుగురు వీళ్ళు కాదు కేవలం చేసే ఉద్యమం, అది గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయింది. ఆమన్గల్ ఉద్యమానికి ఒక రకంగా బంద్ పిలుపునిచ్చింది ఇక్కడ తెలంగాణ శ్యాము, లేకుంటే తెలంగాణ క్రాంతుల అధ్యక్షుడిగా పృథ్వీరాజ్ కాదు పిలుపునిచ్చింది, వర్తక సంఘాలు. అక్కడ వర్తక సంఘాలు పిలుపునిచ్చాయి. క్షేత్రస్థాయిలో ప్రజల మొత్తం కూడా ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది. మీరు ఇప్పుడు మనం ఈ లైవ్ డిస్కషన్ లో సుమారుగా 4000 మంది లైవ్ వాచింగ్ చేస్తున్నారు, కంటిన్యూస్ ఫోన్స్ వస్తున్నాయి. ఈ కామెంట్స్ లో చూస్తే కూడా పబ్లిక్ ని కన్విన్స్ చేయండి, అంటే ఈ రకంగా జరుగుతుంది, రకరకాల సమస్యలు వారి అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా సార్, అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మాత్రం అడుగుతున్నాను, మీరు పబ్లిక్ ని కన్విన్స్ చేయండి, ఒప్పించుకోండి. నేను గుజరాతీ సమాజ్ అధ్యక్షుడిగా, గుజరాతీ సమాజ్, మార్వాడి సమాజ్ అంతా ఒకటే సార్. మేము దండం పెట్టున్నాము, మాకు ఎట్లాంటి గొడవలు, పెద్దవాళ్ళు, మీరు ఎవరికి దండం పెట్టాల్సిన పని లేదు. ఎవరి గురించి మీరు మా మీద 10 చెడ్డ పేర్లు పెడుతున్నారు. మీరు దొంగతనం చేస్తారు, మీరు ఈయనకి కొనుక్కుంటారు, మీరు ఈయనకి GST కట్టారంటే ఏం సార్? మనిషి మాకు కూడా రక్తం ఉన్నది, మాకు కూడా బాధ అవుతుంది సార్. ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము కూడా కష్టపడుతున్నాం సార్. పొద్దులే లేచి ఎవరైనా కళ్ళ కారం వేసి పైసలు గుంజుకుంటున్నామా సార్? మాకు కూడా రక్తం ఉంది సార్. నీళ్ళు లేదు, మీరు గుట్కా తింటారు అంటే గుట్కా ఖాళీ మార్వాడి గుజరాతీ తింటారా సార్? అట్లాంటి మాటలు ఎందుకు అన్నా? నేను ముందు కూడా చెప్పినా, నేను దండం పెట్టున్నాం గుజరాతీ సమాజ్, మార్వాడి సమాజ్ తరఫు నుంచి. మాకు ఎవరితో ఎట్లాంటి గొడవలు లేవు. మనం అందరం అన్నదమ్ములము, కలిసిమలిసి ఉండాలి. ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే ఒకటి చెడ్డపోయినారు, ఒకటి తప్పు పని చేస్తే నలుగురు దానికి నచ్చ చెప్పాలి. ఇది ఎట్లా కాదురాబాయ్ ఇట్లా చేయాలి. ఇక్కడ ఒకటి, పృథ్వీరాజు గారు కానివ్వండి, తెలంగాణ శ్యామ్, లేకపోతే ఇంకెవరైతే పోరాడుతున్నారు, మరి కాసేపటి అక్కడ తెలంగాణ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ అవబోతోంది. పృథ్వీరాజు గారు అక్కడ వెళ్ళాలి. మేబీ ఒక 10 minutes పృథ్వీరాజు గారు లాస్ట్ లో కంక్లూడ్ చేద్దాం మనం. సో దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవడం కారణంగానే మరింతగా అగ్గిరాజుకుంటోంది. రాజా సింగ్ అండ్ బండి సంజయ్ ఏం మాట్లాడడం మీకు వినిపిస్తా, నేను ఒకసారి వినండి. నాకు తెలుసు, నేను చూసినా సార్. ఇప్పుడు ఎవరైనా ఏమంటున్నారు? రాజా సింగ్ కూడా ఏమన్నాడు, బండి సంజయ్ ఏమన్నాడు, మార్వాడి గోబాగ్ అంటే రోయింగా గో బ్యాక్ అన్నారు. ఇప్పుడు అయితే మార్వాడీలో కూడా కొంతమంది మాకు అడిగినారు, సార్ మన కులం గురించి ఇట్లా మాట్లాడితే మనం రోహింగ్యాతో మనం కంపేర్ చేస్తున్నారా సార్ అడిగినారు. ఇప్పుడు మేము వాళ్ళకు కూడా నచ్చ చెప్పాలి. ఇప్పుడు బండి సంజయ్ గారు పెద్ద మనిషి, ఆయన ఏదో ఆలోచించే చెప్పిండు. రాజా సింగ్ కూడా ఆయన గోషామేల్ కాన్స్టిట్యున్సీలో ఉన్నది మొత్తం ఓటర్ మార్వాడోళ్ళు, గుజరాత్ వాళ్ళు. ఆయన ఏం చెప్పిండు, మనం అందరం కలిసి ఉండాలి, ఒక్కటి తప్పు చేస్తే అందరు దానికి అనుభవించొద్దు, అందరికి దండం పెడుతున్నాము. మాకు ఎట్లా మేము బిజినెస్ ఫస్ట్ అయితే మా హిస్టరీలో మా రక్తంలో ఉన్నది ఏంటంటే బిజినెస్ చేయాలి, ఏడ ఉంటే వాళ్ళతో కలిసిమలిసి ఉండాలి, రజాకార్తో ఉంటే. అప్పుడు కూడా మేము ఇట్లనే ఉన్నాము. ఇప్పుడు తెలంగాణ రాజులు ఏమని ఉంటే కూడా మేము ఏమంటలేము సార్. ఒక్కడు ఎవరైనా తప్పు చేస్తే మీరు వారం నుంచి మొత్తం జాతి గుజరాతీ మార్వాడి అంటే సార్, ఒక్కటి గుజరాతీ మార్వాడిలే జిగ్నేష్ జోషి ఒకటి తప్పు చేస్తే మొత్తం జాతికి శిక్ష ఇచ్చే అధికారం ఎవరికి ఉంది సార్? నేను తప్పు చేస్తే నాకు చట్టం ఉంది, నాకు లోపల వేసేయండి సార్. అదొక్కటి తప్పు. జాతి గురించి మాట్లాడిన దాని నుంచి చాలా రకరకాల గ్రౌండ్ లెవెల్లో కూడా మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు, ఇక్కడ మమ్మల్ని ఈ రకంగా జరుగుతోంది, ఇంకో చోట ఇంకో రకంగా జరుగుతుందని అన్ని మిక్స్ అయిపోయింది అంతా కూడా. ఒకటే ఇష్యూ అని కాదు, అక్కడ స్టార్ట్ అయినటువంటి ఆ ఇష్యూ కాస్త ఆమన్గల్కి సికింద్రాబాద్కి సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. సికింద్రాబాద్ చర్చ ఆమన్గల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు పని పిలిపించారు. నా షాద్ నగర్ నుంచి ఒక కాల్ చేశారు, కంటిన్యూస్ గానే ఫోన్స్ వస్తుంది, లిఫ్ట్ చేస్తే ఆయన ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేశారట. ఇంటీరియర్ బిజినెస్ అప్పటి వరకు షాద్ నగర్ లేదు, ఆయనే స్టార్ట్ చేశారు. అప్పటి వరకు వేరే ప్రాంతానికి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళు, ఒక మార్వాడి షాప్ దగ్గర కొనుక్కొచ్చుకునేవారు. సో ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణ వాసి అక్కడ ఇంటీరియర్ షాప్ పెట్టాడో అప్పటి వరకు డెట్స్ లేవు, కంప్లీట్గా డైరెక్ట్ నెట్ పేమెంట్ ఉంటేనే సేల్ చేసేటువంటి పరిస్థితి నుంచి కాస్త కొంత లోన్ ఇవ్వడాలు, లేకపోతే తర్వాత ఇస్తా అని చెప్పిన ఇవ్వడాలు, కొంత తక్కువ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఏమైందనంటే నా బిజినెస్ లాస్ వచ్చింది సార్, తర్వాత నన్ను మొత్తానికి నాకు కూడా మాల్ రాకుండా చేశారు, డిస్ట్రిబ్యూటర్ డీలర్ దగ్గర నుంచి మాట్లాడని చెప్పి తన ఆవేదన వ్యక్తం. అంటే ఈ రకంగా వివిధ రూపాల్లో నుంచి, వివిధ ప్రాంతాల నుంచి తాము ఎదుర్కొన్న సమస్యలే ఇప్పుడు ఇంత ఉద్యమానికి దారితీస్తాయి. సో ఫైనల్గా పృథ్వీరాజ్ గారు కంక్లూజన్ ఇద్దాం. సో ఏం జరగబోతోంది? ప్రభుత్వాలు అటు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి
పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుకొచ్చారు. సో మేము డిఫరెంట్గా దీన్ని వ్యతిరేకిస్తాం, మార్వాడి గో బ్యాక్ అనేది సమంజసం కాదు అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నారు. సో ఎవరి వైపు నుంచి కూడా ఇప్పుడు ప్రభుత్వం డైరెక్ట్గా ఇది కరెక్ట్ కాదు అంటోంది, పార్టీలు కావంటున్నాయి. సో అన్నీ కూడా కంప్లీట్గా ఇది మీరు చేసే ఉద్యమం కరెక్ట్ కాదని చెప్తూ ఉన్నారు. సో మీరు ఏ రకంగా తీసుకెళ్ళబోతున్నారు? ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు అనేది మాత్రం ప్రభుత్వాల పక్షం నుంచి, రాజకీయ పార్టీల నుంచి మాత్రం కనబడుతోంది. గో బ్యాక్ నినాదాలు కొద్దిసేపు పక్కకు పెడితే నాకు ఈ రాజకీయ పార్టీల ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సంజయ్ కావచ్చు, వీళ్ళు మాట్లాడుతూనే చూస్తుంటే అసలు తెలంగాణ ప్రజలకు చాలా క్లారిటీగా పోతున్నది. వాళ్ళ దాడిని ఖండిస్తలేరు, జాతి గురించి మాట్లాడిన వాటి గురించి మాట్లాడతలేరు వాళ్ళు. కానీ ఎంతసేపు ఇప్పుడు ఆ నినాదం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏంది జనం ఏం ఆలోచిస్తారు అనేది కూడా వాళ్ళకి ఏం అర్థమైతే లేదు. మరి రేపు పొద్దుగాల మరి ఈ కులాల ఓట్లు వాళ్ళకి కావాలన్నా లేదో మాకు అది అర్థమైతే లేదు. జనమే తెలుసుకుంటారు క్లియర్ గా. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా పెద్దరికంగా వాళ్ళు ఇగో ఇట్లా జరిగింది కాబట్టి కానీ ఇరు వర్గాలను కనుక పిలిపించుకొని కూసబెట్టి దాన్ని ఎక్కడ ఎక్స్ప్లాయిటేషన్ ఏమేమి జరుగుతున్నది, ఇప్పుడు వర్తక సంఘాలు వచ్చి ఇలా కొల్లాపూర్ లో కూడా ర్యాలీ ఉండే, దాన్ని కూడా పోలీసు వాళ్ళు కూసబెట్టి వాళ్ళందరినీ ఇంకా ముందు కూడా మీరు ఇంకా మార్వాడోళ్ళు ఇప్పటి వరకు వచ్చినాయి సాల్మీ దుకాన్లు, ఇంకా మీరు భవిష్యత్తులో పెట్టొద్దని చెప్పని వాళ్ళు ఇంటర్నల్ గా కూర్చోబెట్టి మాట్లాడిందని తెలుస్తున్నది. ఇలా ర్యాలీ ఉండేది, అది కూడా ఆపింది. అది వాళ్ళు రేపటి ఉన్న దాన్ని ప్రీపోన్ చేసుకున్నారు. ఇది ఒక దగ్గర జరిగే సమస్య కాదు, ఇది అంతటా జరుగుతున్నది. ఇక్కడ వాళ్ళకు ఎవరెవరైతే నచ్చరో, వాళ్ళ ప్రవర్తన నచ్చదో వాళ్ళు రేపు పొద్దుగాల వాళ్ళు కొనే సిచ్యువేషన్ ఉండదు. యువకులు కూడా ఇక్కడ బిజినెస్లు చేసుకొని దందాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ యువకులు బిజినెస్లు చేయాలి, దోపిడీ చేయకుండా బిజినెస్లు చేయాలని చెప్పని వాళ్ళకి చెప్తున్నా క్లియర్ గా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈయన మాట్లాడింది ఏంటంటే ఇదైతే చాలా 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 ఆబ్జెక్షనబుల్ స్టేట్మెంట్. నేను కూడా ఇక్కడ ఓపికతో ఉన్నాము. మీరు మీద పడి కొడతాం సంపుతాం అనే భాష మాట్లాడక ముందు ఇప్పుడు రాజా సింగ్ అంటే ఆయన మాట్లాడింది కావచ్చు, ఊకునేది లేదు, ఒక్కొక్కరిని లోపడేస్తా తలకాయ ఉన్నదా అని చెప్పని బండి సంజయ్ కూడా మాట్లాడింది కదా. ఇక్కడ ఈ మా బొట్టలు మాట్లాడేటోళ్ళ మీద వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు రోహింగ్యాల అంశం తీసుకొచ్చినా కానీ ఆయన కేంద్ర మంత్రి తీసుకుపోయి వాళ్ళను అరెస్ట్ చేస్తాడా లేకపోతే బయట దేశం పంపిస్తాడా ఆయన తెలుసుకోవాల్సిన పని. మాకు ఆ పని లేదు, ఆయన ప్రభుత్వం ఉన్నాడు, నివేదిక వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి. లేకపోతే ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లని ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, ఆయననే ఐఎస్ఐ ఏజెంట్ అని మేము అనుకోవాల్సి వస్తుంది. ఈ పెద్ద మనిషి ఇప్పుడు జిగ్నేష్ గారు చెప్పింది ఏంటంటే 2000 వస్తే తాగి పంటారు తెలంగాణలో అన్నారు కదా, చాలా అబ్జెక్షన్. నువ్వు మాట్లాడేవి అయిపోయింది, మీరు గంట సేపు మేము అదే మాట్లాడుతున్నాం. అది చెప్పినారా మీరు? నేను ఇప్పుడు దండం పెట్టి చెప్పిన అన్న ఇటువంటి గొడవలు వద్దు, కలిసి ఉందాము, మేము పొలిటికల్ చెప్తున్నాం. వినండి, మేము కూడా మీరు చూసే పబ్లికే చెప్తున్నాం. మాకు గుజరాత్ పబ్లిక్ చూస్తలేరు, తెలంగాణ పబ్లికే చూస్తున్నారు, రాజస్థాన్ పబ్లిక్ ఏం చూస్తలేరు. మా ఈ సన్స్ ఆఫ్ ది సాయిలే చూస్తున్నారు, మా భూమిపుత్రులే చూస్తున్నారు. మీరు రాజస్థాన్ భూమిపుత్రులు, మేము తెలంగాణ భూమిపుత్రులము. మేము కూడా మా తెలంగాణ భూమిపుత్రులకు చెప్తున్నాం, ఇగో మనం అంటే వీళ్ళకు ఎంత గౌరవం ఉన్నది. 2000 సంపాదించే తాయి పంతం అనేది గొప్ప గౌరవం వీళ్ళకు ఉన్నది అనేది మన తెలంగాణ ప్రజలకు అధ్యక్షులుగా మీరు 2 సమాజాలకు, జైన్ సమాజం 2 సమాజాలకి అధ్యక్ష పొజిషన్ లో ఉండి మీరు మాట్లాడుతున్నారు కదా. ఇగో మన ఆత్మ గౌరవం ఎక్కడ ఉన్నది అనేది ఈ జనాలకు చెప్తాం. తెలంగాణ రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాం, చూడండి ఇగో వీళ్ళు ఇంత గౌరవం ఇస్తున్నారు మనకు, వాళ్ళని ఇక్కడ హక్కున చేసుకొని ఆశ్రయం ఇచ్చి చేస్తే వీళ్ళ పైసలతోటి అన్న నేను ఒకటే మాట చెప్తా, ఇంతసేపటి నుంచి నేను ఇన్ని మాటలు చెప్పినాను. అదేదో తెలంగాణ తెలంగాణలో పుట్టి పెరిగినాను. పృథ్వీరాజ్ గారు, థ్యాంక్ యూ జిగ్నేష్ గారు. సోరల్గిరి మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఆ ఉద్యమం రోజు రోజుకు మరింతగా తీవ్రతరం అవుతోంది. తెలంగాణ గ్రాస్ రూట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ మరియు అనేక రకాల ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సో మొత్తం మీద ఈ ఉద్యమం ఎక్కడి వరకు వెళ్తుందో తలుచుకుంటేనే కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒకసారి ఈ ఉద్యమం పైన అటు రాజా సింగ్ అండ్ బండి సంజయ్ మాట్లాడారు, ఏం మాట్లాడారో చూద్దాం. మటన్ ఎవరు కొట్టాలి? ఇలా మార్వాడీలు ఎవరు కురవుతుంది దెబ్బయిస్తలేరు.